హాయ్ హలో అందరికి, నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే మేము అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అని చెప్పి వెళ్తున్నాము. నేను, మా హస్బెండ్, మా పిల్లలు అండ్ మా మమ్మీ కూడా వస్తున్నారు మాతో పాటు. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అని చెప్పి ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ అరౌండ్ 6:45 అయింది కదండి. 6:45కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఆన్ ది వేలో ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్, వైజాగ్ నుంచి 30 కిలోమీటర్స్ ఉంటుందా? 35 కిలోమీటర్స్ అంట. ఆల్మోస్ట్ ఇంక ఇప్పుడైతే మేము స్టీల్ ప్లాంట్ దగ్గరలో ఉన్నాం, వెళ్తున్నాము. సో ఇంకా అక్కడ కూడా వీలైతే ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్. మేమైతే ఇప్పుడు అనకాపల్లి డిస్ట్రిక్ట్ లోకి ఎంటర్ అయిపోయాము. ఇంకా జస్ట్ 9 minutes ఉంది టెంపుల్ లోకి ఎంటర్ అవ్వడానికి. లైక్ 6 kilometers ఉందన్నమాట. ఎంటర్ అయిపోతున్నాము. ఆల్మోస్ట్ వచ్చేసిందంటే టెంపుల్ కి. ఇప్పుడు టైం అయితే 7:30 అయింది. ఇదే లెఫ్ట్ ఆర్చ్ వస్తుంది అన్నారు కదా, ఆ ఆటో అతన్ని అడగండి. విత్ థ్యాంక్ యూ చెప్తారా లేదా? ఇప్పుడైతే మేము మాకు టెంపుల్ రూట్స్ తెలియదు కదా, అందుకని చెప్పి ఇలా ఇక్కడ భయ్య వాళ్ళని అడిగి వెళ్తున్నాము. ఆటో వాళ్ళని భయ్య వాళ్ళని అడుగుతున్నాము. సో వాళ్ళైతే చెప్పారు మ్యాప్, అండ్ అలానే మ్యాప్ కూడా ఫాలో అయ్యి వెళ్ళిపోతున్నాం అనమాట. సో వచ్చేసాము టెంపుల్ దగ్గరికి. అయితే చూపిస్తానండి. ఇదండి నూకాలమ్మ అమ్మవారి గుడి. స్టార్టింగ్ ఎంట్రన్స్ లోని ఇక్కడ సీతారాముల వారి టెంపుల్ కూడా ఉంది. ఇక కొంచెం ముందుకు వెళ్ళి కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాము. అక్కడ అంటే వెళ్తున్న వాళ్ళు చెప్తున్నారనమాట, అక్కడ టర్న్ చేయడానికి కూడా ప్లేస్ లేదండి, ఇక్కడే పెట్టేసుకొని వెళ్ళిపోండి అనేసి అని చెప్పారు. అందుకని చెప్పి ఇక్కడ కార్ పార్క్ చేసేసాము. ఇక్కడ నుంచి చాలా దగ్గరేనంట టెంపుల్. వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే. ఇక్కడ ఇవన్నీ పాకల్లా కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ అంతా కూడా మనం వంటలు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ పాకలు అద్దెకి ఇవ్వబడును అని రాసింది కదా. ఇక్కడ ఏంటంటే అమ్మవారికి మొక్కుకొని ఇక్కడే తెచ్చి వండుకుంటారనమాట. సామాన్లు అన్నీ కూడా తెచ్చుకుంటారు ఇంటి నుంచి వచ్చినప్పుడే. రైస్, పప్పులు, కారాలు, మసాలాలు అన్నీ తెచ్చేసుకొని వీలైతే గ్యాస్ కూడా తెచ్చుకుంటారు, లేదంటే కట్టెలు కూడా ఇక్కడ దొరుకుతాయి. దొరికితే అంటే అమ్ముతారు, ఇక్కడ వండుకొని తింటాం అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, కట్టెల పొయ్యిలా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు వండుకుంటున్నారు. అమ్మవారి దగ్గర మొక్కు తీర్చుకొని ఇక్కడైతే వండుకుంటారనమాట. ఇగండి పొంగడాలు వేస్తున్నారు. తీపట్లండి. మొక్కు చెల్లించుకున్నారా? అక్కడికే తీసుకెళ్ళి పెడతారా? అదిగోండి అక్కడే ఉపారం పెడుతున్నారంట అమ్మవారికి. సరే, థ్యాంక్స్ అండి. ఇగోండి ఇవన్నీ కూడా కట్టెల పొయ్యిలే. పాకలు చూడండి ఎంత బాగున్నాయో చక్కగా. మా చిన్నప్పుడు కూడా మేము వస్తుండే వాళ్ళమి. ఎవ్రీ ఇయర్ అందరం కలిసి వస్తుండే వాళ్ళం. ఇక్కడ చూడండి కొబ్బరి చెక్కలు ఎండబెడుతున్నారు ఇక్కడ. అన్నా ఈ కొబ్బరి నూనె కోసమా? అన్నా ఇవి దేనికోసం? కొబ్బరి నూనె కోసమా? కొబ్బరి నూనె కోసం అంట. అమ్మవారికి కొట్టిన కొబ్బరికాయలు. వచ్చేసాము అమ్మవారి టెంపుల్ దగ్గరికి. అదే కనిపిస్తున్నదే అమ్మవారి గోపురం. ఇక్కడ అమ్మవారికి ఇచ్చేయడానికి చీర కూడా ఉంటుంది. మనం ఇచ్చేయాలి అనుకుంటే ఇక్కడే అన్నీ అమ్ముతారు. పసుపు, కుంకుమ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. ఇదంతా అయితే టెంపుల్ సరౌండింగ్స్. ఇక్కడ ఒక పార్క్ లాగా కూడా ఉంది. ఇక్కడ నిత్య అన్నదానం అవుతుందంట. ఇది అమ్మవారి చెట్టు. ఇక్కడ
7 అక్కలకి ఒక తమ్ముడండి. ఒక తమ్ముడు. ఆయనే ఈయన. మనకి గ్రామ దేవత 2 రోజులు పూర్వం ఆ గ్రామ దేవతల్లోనూ తల్లి పెద్దది నూకల తల్లి అండి, అది మడిమమ్మ అండి, అది దుర్గమ్మ అండి, ఆ సర్వ పద్ధతి తల్లి అండి, తల్లి ముత్తలమ్మ తల్లి అండి. ఇలా మొత్తం మాది 7 అక్క చెల్లెమ్మ ఈ లోకాన్ని పరిపాలిస్తున్నారు. వీళ్ళకి ఈ అక్కలకి 2గా సపోర్ట్ గాను తమ్ముడు ఎప్పుడు కూడా ఉంటాడు. ఈ ఇదివన్నా సరే ఆటంకం వచ్చినా సరే ఆ తమ్ముడికి పాసుకొని వచ్చాడు. అలాగే తమ్ముడికి ఒక భార్య ఉంటుంది. ఆ తల్లి పేరు ఎన్నమ్మ తల్లి. ఆ ఎన్నమ్మ తల్లి ప్రస్తుతం అక్కడ జ్ఞానాపురంలో ఉన్నారు, విశాఖపట్నం జ్ఞానాపురంలో ఉన్నారు. తల్లి వెళ్తున్నారు. ఆ తల్లికి ఎప్పుడు కూడా అన్ని రకాల కూడా శ్రద్ధాలు జరుగుతున్నాయి అక్కడ. అలాగే మీరు చెప్తుంటే నిజంగా నాకైతే ఇగోండి చూడండి ఒళ్ళు జలదరిస్తుంది నిజంగా. అంటే ఆ ఫీల్ నేను మాది ఈ పొద్దురాజు మేము కంటిపెట్టే వాళ్ళు మేము పెట్టుకున్నాము. 150 సంవత్సరాలు పెట్టి దీపదూప నైవేద్యం కూడా మేమే చేస్తున్నాం 150 years నుంచి. ఇదిగోండి ఆయనే ఈ తమ్ముడు పోతురాజు అంట. 7 అమ్మవార్లకి తమ్ముడు ఈయన. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ కూడా పూజలు చేస్తారు. కొంటారు. ఇదంతా టెంపుల్ గోపురం. పదండి. ఇక్కడ అమ్మవారి జలప్రసాదం అంటే వాటర్, డ్రింకింగ్ వాటర్ అంతా కూడా అవైలబుల్గా ఉంది. అండ్ అలానే ఇక్కడే ప్రసాదం కౌంటర్ కూడా ఉందన్నమాట. ఇక్కడ అంటే ప్రతి కొత్త అమావాస్యకి ఇక్కడ జాతర జరుగుతుంది. ఇది స్పెషల్. మార్చి నెలలో అమావాస్య అంటే ఉగాది టైంలో ఇక్కడ జాతర లాగా జరుగుతుంది అనమాట. ఎమర్జెన్సీ అయినా కూడా ఇక్కడ ఉచిత వైద్య శిబిరం కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ చూడండి అమ్మవారి విశ్రాంతి భవనం అంట. కొబ్బరికాయను కొడుతున్నారు. ఇక్కడ మనం తెచ్చుకున్న కొబ్బరికాయని అమ్మవారి పేరు చెప్పి మొక్కేసుకొని ఇక్కడ కొట్టేసి తీసుకెళ్ళడమే. అదిగోండి ఇస్తున్నారు. ఇంక ఇప్పుడు కొబ్బరికాయ కూడా ఇచ్చేసాము. సో చూడండి ఇది టెంపుల్ లోపలికి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. అదా నాన్న
नारायणभ्यो अस्मान् स्वस्ति विरुद्धुद्गार स्वाहा ओश्च पृथिवी बहुलान पृथ्वी प्रभातो कायतनया संयोः स्वानिनो दुर्गः जातवेदसु तथावदुर्गादिवर्षि अग्ने अग्रिवन्मनसा ज्ञानो नागं नोद्यं नागनूनान् ऋतुनादितं सहमानात्रमग्निं గారు కూడా సభ్యుల అమరానికి 500 రూపాయలు విరాళం ఇచ్చినారండి. వారికి అమ్మవారి చల్లని ఆశీస్సులు కొడుతున్నాండి. పిల్లలు అయితే అలిసిపోయినట్టున్నారు. ఇంకా షర్బత్తుల కోసం అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా మార్నింగే బోనీ చేస్తారు. ఇంక ఇక్కడైతే చిన్నపిల్లలు వస్తే ఇంకా మంచి ఎంటర్టైన్మెంటే. పేరెంట్స్కి బాగా బొమ్మలు అన్నీ అమ్ముతున్నారు. ఎప్పుడూ అమ్ముతారు చక్కగా. మా చిన్నప్పుడు కూడా మేము ఇక్కడ చాలా కొనుక్కునే వాళ్ళం. ఇక చూడండి, రష్ అయితే అంత లేదు. ఎలాంటి ఆశ్రమింటూ దండం పెట్టుకోండి. ముట్టుకోవచ్చు. దండం పెట్టుకొని చుట్టూ తిరగండి 3 times. ఇక ఏమేమి తెచ్చారు ప్రసాదాలు? పులిహోర తెచ్చారా? ఓకే, వెరీ గుడ్. మీలో ఎంతమందికి ఈ పీస్ మిఠాయి అంటే ఇష్టమో చెప్పాలి. నాకైతే చాలా ఫేవరెట్ ఈ పీస్ మిఠాయి. మీలో ఎంతమందికి ఈ పీస్ మిఠాయి ఇష్టమో కామెంట్ చేయండి. అది ఎక్కడ అమ్ముతున్నారు అలాంటిది? శనగలు, కొమ్ము శనగలు ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. ఇంక ఇక్కడ మా పిల్లలకి ఏవో కావాలని చెప్పి వచ్చారు. ఇక్కడ అమ్మవారి ఫోటోలు, విగ్రహాలు, అది ఫోటో ఫ్రేమ్స్ అవి కూడా సేల్ చేస్తున్నారు. ఉసిరికాయలు, మామిడికాయ ముక్కలు అమ్ముతున్నారు ఇక్కడ ఊరబెట్టి. యాండి యాండి ఇక ఇది యాండి ఇది అది ఇగో ఇవి తింటారా? స్ట్రా బిళ్ళలు. ఇదా? ఇది ఎంతక్క? 10 అంట. కావాలా? స్ట్రాంగ్ బిళ్ళలే. చిచి స్ట్రాంగ్ పిల్లలు ఇంకా ఉసిరికాయలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. రెండమ్మా. వద్దు, జమ్స్ వద్దండి. వద్దు ఇవి. చూడండి, లక్క పెడతలు. చిన్నప్పుడు లక్క పెడతలు అంటే చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా. అలా చిన్న బిందె ఏదమ్మా ఒకసారి. చిన్న బింది భలే ఉంది. ఎంత ఇది? 30 రూపాయలంట. ఇంకా చిన్న డబ్బా, పోపుల డబ్బా. ఓపెన్ చేయమ్మా. పోపుల డబ్బా అంట. చూడండి, ఓపెన్ చేస్తారు. ఇంకా అందులోపల ఎంత చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయో. అబ్బా, అది పోపుల డబ్బా అంట. దీనికోసం తెలుసు కమెంట్ చేయండి. ఇది కూడా ఎంతమంది ఆడుకున్నారు ఇలా చిన్నప్పుడు. 90s కిడ్స్కి ఎస్పెషల్లీ తెలుస్తుంది. ఇది 80s కిడ్స్ కూడా తెలుస్తుంది కదా, ఎందుకంటే మన ఇద్దరం కూడా 80s కిడ్సే. మా పిల్లలకి మా చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని కూడా వాళ్ళకి కూడా నేర్పిస్తున్నాం, మేము చూపిస్తున్నాం. వాళ్ళు కూడా తెలుసుకోవాలి అని చెప్పి. ఫింగర్స్లో పెట్టుకోవాలి, అలా తిప్పకూడదు. 150 నుంచి అడగండి. తీసుకోండి.
దట్స్ ఇట్. వచ్చిందా నీకు కూడా? తాడే, రబ్బర్ ఎవరు తాడే. వీటిని స్ట్రాంగ్ పిల్లలు అనేవాళ్ళం మేము చిన్నప్పుడు. స్ట్రాంగ్ పిల్లలు తాడు. చూడండి, ఇప్పుడు జెన్జీ కిడ్స్ కూడా నేర్పించేస్తున్నాం మన 80s కిడ్స్ మెమరీస్ అన్నీ కూడా. ఇక్కడ ఇప్పుడు చికెన్ వాష్ చేస్తున్నారు, ఇక్కడ వండుతారనమాట ఈ పొయ్యి మీద. ఇంకా అంతా ఇలా ఆక్యుపై చేసుకుంటున్నారు. ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నారండి కర్రలు. ఏ ఊరు నుంచి వస్తున్నారు? విజయనగరం నుంచా? ఇంకా చూడండి కర్రలు తెచ్చేసుకుంటున్నారు. విజయనగరం నుంచి వస్తున్నారంట. మొత్తం సామాన్లన్నీ ఇలా తెచ్చుకుంటారనమాట. ఇంకా కర్రలు పట్టుకొని వెళ్తున్నారు. ఇక్కడ వాళ్ళు తీసుకున్న అకామిడేషన్ అన్నమాట. అమ్మవారి దర్శనానికి వస్తే, ఆర్మీ వాళ్ళు వస్తే చెప్పండి, మీ ఐ కార్డ్ చూపించమని అడిగితే ఐ కార్డ్ చూపించండి. సో దట్ మీకు టికెట్ లో కన్సెషన్ వస్తుంది అండ్ అలానే దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది. హోప్ మీ అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుంది, చాలా బాగా నచ్చుతుంది. ఇది మన ట్రెడిషన్ని మన పిల్లలకి కూడా నేర్పించాలి, చూపించాలి అన్నీ కూడా అని మేము అనుకుంటాము. ఎందుకంటే ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్కి పిల్లలకి అసలు ఏమీ తెలియటం లేదు. ఎప్పుడు చూసినా మొబైల్స్ అంటారు. మా పిల్లలు కూడా మొబైల్ పట్టుకునే ఉంటారు, లేదంటే ల్యాప్టాప్స్లో కూర్చుంటారు. సో ఇలాంటి ట్రెడిషన్స్ అవి ఏమీ తెలీదు. నేనైతే మాత్రం మేము అన్ని తెలియాలి అని అనుకుంటాము. మనం 80s కిడ్స్ దగ్గర నుంచి ఏమేమి జరిగాయి అనేవి అన్నీ కూడా వాళ్ళకి చూపించాలి, వాళ్ళకి తెలియాలి అనేసి మేము అనుకుంటాము. సో అందుకని చెప్పి ఇలాంటి ట్రెడిషనల్ ఫెస్టివల్స్ అవనివ్వండి, ట్రెడిషనల్ టెంపుల్స్ మనవి, మన సాంప్రదాయాలు అన్నీ కూడా చూపించాలి, నేర్పించాలి అని చెప్పి మేము ఈ రోజైతే ఈ టెంపుల్కి వచ్చాం, చూపించాం, దర్శనం చేసుకున్నాం. సో హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చుతుంది. మీకు గనక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేసుకోండి. అలానే ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.